అందరికీ ప్రజలు దేవుని వాక్యంలో నుండి మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందామండి. కావున ప్రియులైన పిల్లల వరే దేవుని పోలి నడుచుకునుడి అనేది మనం దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. ఒకటోది యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ అంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారము దేవుని నామమునందు విశ్వాసించు వారు దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించను అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి అంత మాత్రం కాక మరి యోహాను సువార్త యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు కలిగినట్టుగా మనం చూడదు. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి సహోదర 103 12 వచనంలో మరి తన పిల్లలుగా మనల్ని చేసుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి రెండోదిగా మనం చూసినట్టయితే ఆయన పిల్లలు ఎటువంటి వారు? మొదట ఆయన పోలి నడుచుకున్న వారు. తర్వాత రెండవదిగా ఆయన యందు నిలిచిన వారు. 1వ యోహాను 2వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది. యోహాను సువార్త 15:4 వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే నేను ఏది అడిగితే నేను అది ఇస్తానని దేవుని వాక్యం రాయబడింది. తర్వాత మూడవదిగా ఆయనను ప్రేమించిన పిల్లలు, ఆయనను యేసు ప్రభువును ప్రేమించిన 1వ యోహాను 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో జ్ఞానులు ప్రేమించారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ అధ్యాయం 2వ వచనంలో ఆయనను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టినట్టుగా మనం చదువు. నాలుగోదిగా సత్యమును అనుసరించి నడుచుకునే వారు ఎవరుండి? 2వ యోహాను 1:4 వచనంలో రాయబడింది. యోహాను భక్తులు రాయబడినారు. అంత మాత్రమే యోహాను సువార్త 14:6 వచనంలో, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని దేవుడు సెలవిస్తున్నాడు. సత్యమంది నేను వారిని ప్రతిష్ఠ చేసేదని, నా వాక్యమే సత్యం అని దేవుని వాక్యం రాయబడి. కాబట్టి ఐదవదిగా మనం చూసినట్టయితే మూడవదిగా ప్రేమించిన, నాలుగవదిగా సత్యాన్ని అనుసరించి ప్రేమించేవారు. సత్యాన్ని ఎవరు అనుసరించినారంటే 1వ యోహాను 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. అంత మాత్రం కాక ఇర్మియా గ్రంథం 23:14 వచనంలో,